హలో గైస్, వెల్కమ్ టు 90 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ డే 2 వీడియో. ఈరోజు మనం వచ్చేసి బైసెప్ ట్రైసెప్ వర్కౌట్ చేద్దాం. ఒక్కొక్కటి 3 వేరియేషన్ చేద్దాం. మొత్తం టోటల్ 6 వేరియేషన్స్ అయితే. సో ఒక్కొక్క వేరియేషన్స్లో 4 సెట్స్ చేద్దాం. సో ఈచ్ సెట్ వచ్చేసి 15 to 20 రెపిటేషన్ చేద్దాం. ఓకేనా? రైట్ గైస్. సో మన ఆర్మ్స్ వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి డంబెల్ కర్ల్ కొడదాం. సో రండి. సో నా ఫస్ట్ వెయిట్ వచ్చేసి 10 kgs. సో ఇది నాకు లైట్ వెయిట్. మీకేది లైట్ వెయిట్ మీకు తెలుసుంటుంది. సో దాన్ని బట్టి తీసుకోండి. మనోడు వినేజ్ చేసేటప్పుడు మీకు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ ఇస్తా వర్కౌట్ ఎలా చేయాలో. మనోడు ఏమైనా మిస్టేక్స్ చేస్తే కమాన్ విని వీడియో రికార్డింగ్ అవుతుందా? 7.5 అల్గా మనకి 7.5 kgs అల్గా ఉంటుంది. చేస్తున్నాడు కదా, దెబ్బ చూసి కదా డంబెల్ కర్ల్ అడిట్ ఫింగర్ కాన్స్టెంట్ ఉంది. బైసెప్ కర్ల్ చేసేటప్పుడు ఎప్పుడైనా ముందర కిందకు బాడీని ఊపద్దు. ఇక్కడ షోల్డర్ నుంచి మోచే వరకు ఈ పార్ట్ని కాన్స్టెంట్గా ఉంచాలి. ముందరికి వెనుకకు స్వింగ్ చేయదు. సూపర్. ఈ వేరియేషన్లో లాస్ట్లో ఒక ప్రో టిప్ చెప్తాను మీకు. నాకు తెలిసి ఈ టిప్ ఎవరు చెప్పుకుంటారేమో. చూడండి, వెయిట్ అండ్ వాచ్. ఎన్ని తెలుసుకోండి. నేను చేస్తున్నాను, మీరు చేయకండి. 15 kgs నాకు అల్గా ఉంటుంది. ఈగో లిఫ్టింగ్ వద్దు. మనం చేసేది బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ కాదు. ఫామ్ ముఖ్యం. చూడండి ఎంత స్లో చేస్తున్నాను. మీకు ఎంత స్లో చేస్తే అంత తొందరగా బాడీ బిల్డప్ అవుతుంది. మా ఫ్రెండ్ అనిపిస్తుంది ఇంకా ఫ్రేమ్లో అనిపిస్తుంది. దొంగలెక్క వస్తుంది. ఇది మా సెకండ్ వీడియో. తప్పకుండా క్షమించండి, లేకుండా శిక్షించండి. చెప్తారా ఎప్పుడు అంత ఫ్లూయెంట్గా రాదు. కెమెరా క్లియర్ ఉంటుంది ఎవరికైనా. ఎంత పెద్ద యూట్యూబర్లో చూసుకోండి. కన్ఫర్మ్ మన ఫస్ట్ సెకండ్ వీడియో చూడండి, ఎట్లుండే చూడండి. పండు చేద్దామా? చేద్దామా? చూస్తా. నేను 12 చేస్తా. 20 మంత్ కాదు రాజు 20. చాలా రోజుల తర్వాత 1 year అవుతుంది చేయగా. చూసాను ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నా కింద కూడా స్వింగ్ చేస్తారు బాడీ. స్లో అండ్ స్టడీ. బస్ మన లాస్ట్ కూడా మంది గాయస్ మన సెకండ్ వేరియేషన్స్ వచ్చేసి మన ఆర్మ్స్ వర్కౌట్లో ఇది ఈ బార్ కొంచెం కర్లీ ఉంటుంది. ఈ బారు
దీన్ని జిగ్జాగ్ బార్ లేదా ఏజెడ్ బార్ అంటారు. సో ఇప్పుడు ఫస్ట్ వేరియేషన్ 2.5 వేస్తున్నాం అటు ఇటు. సో ఇది ఒక 25 రెగ్యులేషన్స్ కొడతాం. సో నాకు అర్థం ఉంటుంది అందుకే. చేస్తున్నప్పుడు కొంచెం బాడీ స్లైడ్గా బెండ్ చేసి మొత్తం కిందికి వచ్చినప్పుడు ఇక్కడ బైసెప్ మొత్తం స్ట్రెచ్ చేయాలి. మీదకి వచ్చినప్పుడు స్ట్రెచ్ చేయాలి. ఈజీ, ప్రాముఖ్యం. ఇది కూడా చేసేటప్పుడు ఇట్లా స్వింగ్ అవ్వదు కూడా, ఇట్లా ఏదో చెప్పాను. బాడీ కాన్స్టెంట్గా ఉంచాలి. స్టాండ్ నుంచి ఇది చూడండి. వస్తుండు వీరుడు మనగాడు. సూపర్. మనోడు పర్లేదు, ఏమనుకున్నాను చూసారా కండాలు. స్టార్టింగ్లో ఎవరికైనా కెమెరా క్లియర్ ఉంటుంది గైస్. సో వీడియో చేస్తున్న కొద్దీ సో భయం అనేది పోతుంది. ఆ భయం నుంచి మీరు ఓవర్కమ్ అవుతారు. ఎవరైతే ఫిట్నెస్ వీడియో చేద్దామనుకుంటున్నారో సిగ్గుపడకండి. ఫస్ట్ హెల్ప్ చేస్తున్నాం మనం, ఒకరికి మనం ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చెప్తున్నాం, అవేర్నెస్ చేస్తున్నాం వాళ్ళకు మొత్తానికి ఈ జిమ్ మీద. ఓకేనా, రెడీ? సెకండ్ సెట్ కూడా very ప్రాముఖ్యం. మనం స్లో కొట్టు. అదే 1000 కార్బన్ అంటే 100 మంది వస్తారు. ఎక్సర్సైజ్ చేద్దామంటే ఎంతమంది వస్తారు? మీ సర్కిల్లోనే ఒకసారి చూసుకోండి ఎంతమంది ఉన్నారు. మనం చచ్చిపోయే వరకు ఉండేది మనతోటి ఎవరు చెప్పండి? మన బాడీ. మన బాడీని మంచిగా ఉంచుకునే బాధ్యత మనది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మన కాళ్ళకేసుకునే చెప్పులు కావాలంటే మేము ఒక 10 షాపులు తిరుగుతాం. అటువంటిది మన జీవితాంతం మనతో ఉండే బాడీని ఎంత మంచిగా చూసుకోవాలి. వాళ్ళను ఎంకరేజ్ చేద్దామని అట్లా ఎమోషన్లో తను మాటలు ఎక్కువ ఏమనుకో. ఎక్కువ ఎత్తున్నా అని ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఏదో మీ బ్రదర్లా. అయితే మనోడు మైక్ తెచ్చాడు, కాకపోతే ఆ రిసీవర్ సీట్ అయిపోయింది. మనదేమో ఐఫోన్, అది కన్వర్టర్ మర్చిపోయింది మోడల్. కథం రేపటి వీడియోలో మాత్రం క్లారిటీ వస్తుంది. వీడియో క్లారిటీ ఉంది అని ఆడియో క్లారిటీ అది మిస్ అయిపోయింది. అటెండ్ షేర్ అన్న 15 కొడతానని 15 కొడతానని చెప్పేసి 50 తీసుకున్నాం అనుకో. ఇక్కడ వెయిట్ కాదు ముఖ్యం, మనకు కావాల్సింది ఫామ్. ఇప్పుడు నేను చేసేది వెయిట్ లిఫ్టింగ్ కాదు, నేను కూడా బాడీ బిల్డింగ్ చేస్తున్నాను. కాకపోతే నాకు ఇది అలవాటైన వెయిట్, నాకు చిన్న వెయిట్ ఇది. అర్థమవుతుందా?
నేను చేయబట్టి ఇప్పుడు 12 ఇయర్స్ అవుతుంది. కాకపోతే ఒక 2 ఇయర్స్ అయినా పెద్ద చరిత్ర మనది ఫ్యూచర్ వీడియోగా. No pain, no gain. No pain, no gain. Okay. నొప్పి లేకుండా ఏది దక్కదు. వేరే రకాలు. నొప్పితో దక్కింది ఎన్నడికి పోదు. గెలిపేప్పుడు కష్టంగానే ఉంటుంది. అది చిన్న మాట అయినా గొప్ప మాట. కోట్ల ముచ్చట రాసిపెట్టుకోవాలి.